హరే కృష్ణ. సో అందరికీ భాగవతం స్వాగతం. మనం 14వ అధ్యాయం చూసుకున్నాము. సో 14వ అధ్యాయంలో కారణం ఏంటి? స్థితి ఎస్పెషల్ గా ఈ ఈ హిరణ్యాక్షుడిని మన వరాహుడు చంపవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అని విదురుడు మైత్రేయుని అడిగాడు. మైత్రేయుడు బ్రహ్మ దేవతలతో చెప్తున్నప్పుడు కారణం ఏదైతే చెప్తున్నాడో దాన్ని, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని బ్రహ్మ దేవతలు చెప్తారు అనమాట. ఏంటి కారణాలు, వరాహుడు హిరణ్యాక్షుని చంపాల్సినటువంటి కారణాలు ఏంటని చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ సందర్భంగా ఇది ఏ విధంగా కశ్యపుణ్ణి ఆ సరైన కాలంలో సరైన ఆ భర్త ఒక సరైనటువంటి కార్యంలో ఉన్నప్పుడు మన్మధుడి యొక్క ప్రేరణతో రెండు ఆమె యొక్క ఆమె కూడా పిల్లలు కావాలని, తన తోటి వాళ్ళందరికీ కూడా భార్యలు వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారని, పిల్లల వల్లే తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది కాబట్టి కంపల్సరిగా పిల్లలు కావాల్సిందే అని చెప్పడం జరిగింది. దానికి కశ్యపుడు ఆమెను చదవడానికి ప్రయత్నించాడు. మొదట్లో భార్యకు గొప్పతనం చెప్పాడు. భార్య వల్ల భర్తకి ఎటువంటి లాభం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అలాగే అన్ని బాధ్యతలు ఆ, ఆమె పంచుకోవడం వల్ల ఆ ఆందోళన భర్తకు తగ్గుతుంది. కాబట్టి ఒక విధంగా భార్య ఒక రుణం తీర్చుకోలేము అన్న పాయింట్ ని చెప్తూ, అయినా ఈ సమయం సరైన సమయం కాదు ఇది. ఈ సమయంలో శివుడు భూతకాలకు తిరుగుతూ ఉంటాడు. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి ఇటువంటి కార్యం చేసేటప్పుడు ఆ భూతగణాల ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా నివారించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇది భగవాన్ యొక్క ప్రభావం కావచ్చు. అలాగే మనం చెప్పుకున్నాం, కష్టపడి కూడా ఎక్కడో దగ్గర ఆయన కూడా కలవాలనేటువంటి ప్రవృత్తి ఆయనలో కూడా ఉండింది. అంతిమంగా కార్యం జరిగింది, దీనికి పశ్చాత్తాపడింది. దానికి ఎటువంటి దండన లభిస్తుందా అని చెప్పేసి ఆమె కొంచెం భయపడుతూ భగవంతుడి మీద భారం వేసి శివుడి మీద భారం వేసింది. దానికి కశ్యపుడు తన భవిష్యత్తు గురించి జోషి చెప్పడం ప్రారంభించాడు. ఈ సంఘటన అమంగళకరమైంది కాబట్టి ధిక్కరించే సంతానం నీకు పుడతారు, వాళ్ళు భగవంతుడిచే చంపబడతారు అని ఆయన విన్నవిస్తాడు. దానికి ద్వితీయం ఉంటుంది, భగవంతుడి చేతిలో మరణించడం మంచిదేలే, అదే బ్రాహ్మణులు భక్తుల యొక్క శాపం తగులుకుంటే చాలు అని చెప్పి ఆమె చెప్తూ అంతిమంగా కశ్యపుడు ఏమంటాడు, నీకు ఇలాంటి ఒక అంటే ఒక దురదృష్టకర వార్త ఉన్నప్పటికీ కూడా ఒక అదృష్టం ఇంకొక వార్త ఉంది ఇక్కడ, మంచి వార్త. నీకు ప్రహ్లాదుడు ఒక మనవడుగా పుడతాడు. అది అతను మహాభాగవతుడు అతను. కాబట్టి అతను అందరినీ వైకుంఠానికి ప్రవేశిస్తాడు, అందరికి కూడా వైకుంఠానికి దారి చూపిస్తాడు మీ అందరికి కూడా అని చెప్పి చెప్పడంతో బుద్ధి కొద్ది తృప్తి పడుతుంది అనమాట. సో ఆ విధంగా 14వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం, 15 అధ్యాయానికి ప్రవేశించారు. 15 అధ్యాయంలో కొనసాగింపు. బ్రహ్మ దేవతలతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే బ్రహ్మ బ్రహ్మ దేవతలతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దేవతలు బ్రహ్మని కారణాలు ఎందుకు అడిగారు అనే ప్రశ్నగా వేస్తుంటే, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక అంధకారం కనిపిస్తుంది అనమాట. లోకం అన్ని అంధకారంలోకి వెళ్ళిపోయి మొత్తం చీకటి అయిపోయింది. ఏంటి కారణం తెలియలా, ఎందుకు సడన్ గా లోకాలన్నీ చీకటి అయిపోయినాయి, దాని గల కారణం బ్రహ్మ తప్ప ఎవరు చెప్పలేరు అని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి అందువల్ల దేవతలు బ్రహ్మని కలిశారు అన్నమాట. ఆ అంధకారం ఎందుకు వచ్చింది, ఆ చీకటి ఎందుకు అయ్యింది అంత సడన్ గా అన్నప్పుడు,
అది వాళ్ళకి ఎందుకు ఆందోళన కలిగిస్తుంది. అంటే ఏమైనా జరగబోతుందా ఏంటి, సడన్ గా అన్ని లోకాలు చీకటి అయిపోయినాయి అని చెప్పి ఆ కారణం తెలుసుకోవడానికి వాళ్ళు బ్రహ్మని కలిశారు అనమాట. సో ఆ కారణం ఇప్పుడు మనకు చెప్తున్నాడు, బ్రహ్మ దేవతలు చెప్తున్నాడు అనమాట. దితి తన గర్భమున సంతానము 1000 సంవత్సరాలు పట్టి ఉంచింది. ఎందుకంటే వారు దేవతలు ఇబ్బంది పెడతారు, మరియు భగవంతుడికే చంపబడతారు. సో దితి ఏం చేసింది, జనరల్ గా మనకి సంతానం మనం చూస్తాం కదా, 9 నెలలకి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దితి ఏం చేసిందంటే 9 నెలలు కాదు, 100 సంవత్సరాలు ఆమె గర్భంలోనే ఆమె పట్టి ఉంచింది అనమాట గర్భాన్ని. ఎందుకు ఆమె పట్టి ఉంచిందంటే, ఎందుకంటే ఆమెకు భవిష్యత్తు తెలుసు కదా. వాళ్ళు దేవతలు చాలా ఇబ్బంది పెట్టబోతారు, ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టబోతారు, బ్రాహ్మణుల్ని కష్టపెట్టబోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలా మందిని ఇబ్బంది పెట్టారు, కష్టపెట్టారు. కాబట్టి ఆమె వంతుగా ఆమె ప్రయత్నించింది అనమాట, గర్భాన్ని అంటే పట్టి ఉంచింది. రెండో కారణం ఏంటి అంటే, భగవంతుడే చంపబడతారు. అంటే భగవంతుడు ఖచ్చితంగా చంపుతాడు కాబట్టి అట్లీస్ట్ నా బిడ్డని నా గర్భంలో పెట్టుకొని నేను చూసుకుంటాను. ఆ విధంగా ఒక ఆమె అనిపించింది, ఆమె అనుకునింది. అంటే మీరు ఖచ్చితంగా దేవతల్ని బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెడతారు, ఖచ్చితంగా భగవంతుడు చూడాలని చంపేస్తాడు. కాబట్టి వీరంత వరకు వాళ్ళ నా గర్భంలోనే పెట్టుకోవాలి అని చెప్పి ఆమె అనుకున్నారు. సో ఎంత రాక్షసులైనా సరే తల్లి తల్లి మనసు అలాంటిది కాబట్టి దితి అలాగే సంతానానికి గర్భంలో 100 సంవత్సరాలు అలా పెట్టుకునింది అనమాట. అయితే ఎక్కడో దగ్గర ఆమె ఖచ్చితంగా ప్రసవించాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆమె గర్భంలో పడ్డారో, ఆమె తర్వాత ఆమె ప్రసవించడానికి సిద్ధమైందో, అన్ని వైపులా చీకటి అలుముకుంది. దానికి గల కారణంలో దేవతలు బ్రహ్మని అడిగారు. అప్పుడు అడిగే ముందర దేవతలందరూ బ్రహ్మని భగవంతుడి లాగా కీర్తించారు అన్నమాట. మనం అనుకుంటాం కదా, భగవంతుడు వేరు బ్రహ్మ వేరు. భగవంతుడు విష్ణు, విష్ణుడు. కానీ బ్రహ్మ జీవతత్వం, అతను జీవుడు. అయితే మనం గమనిస్తే, కానీ ఇక్కడ దేవతలు బ్రహ్మని ఒక దేవుడితో భగవంతుడితో సమానంగా కీర్తిస్తారు అన్నమాట. ఎందుకంటే బ్రహ్మని మనం ఇప్పుడు భగవంతుడితో సమానంగా కీర్తించకూడదు మనం. ఇక్కడ జీవతత్వం వేరు, విషుతత్వం వేరు. అయినప్పుడు ఇక్కడ దేవతలు ఆయన కీర్తిస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత వరకు శక్తిమంతుడు బ్రహ్మ. వాళ్ళకున్న జ్ఞానాన్ని ప్రకారంగా వాళ్ళు చూసినంత వరకు వాళ్ళు బ్రహ్మని భగవంతుడితో పోలుస్తున్నారు. కానీ యాక్చువల్గా పోల్చకూడదు. కానీ వాళ్ళ ఉత్సాహం, వాళ్ళకున్నంత జ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు బ్రహ్మని భగవంతుడితో పోలుస్తారు, కీర్తిస్తారు. అది మరి ఎలా మనం వివరించచ్చు అంటే, మనకి అత్యంత అవసరం అయినప్పుడు, బాగా కష్టంలో ఉండి అత్యంత అవసరమైన మనకు డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆదుకుంటే మనం ఏమంటాం ఇమ్మీడియట్ గా, మీరు దేవుడితో సమానమైన మీరు, ఇంకా చెప్పాలంటే నా వరకు మీరు దేవుడి కంటే ఇంకా ఎక్కువ అంటారు. కానీ ఎవరైతే దానం చేశాడో ఆ వ్యక్తి అంటాడు, బాబు ఆ దేవుడు నాకు ఇస్తానే నీకు ఇచ్చాను, నాకే ఇదంతా ఇది నేను తయారు చేసుకునేం కాదు, నా మనసుకి అనిపించింది నేను మీకు ఇచ్చాను అంతే. అది లేదయ్యా, అది కాదు, మీకు తెలీదు నేను ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాను. నేను దేవతలు ఎంతో మందిని పూజించాను, దేవుడిని పూజించాను, ఎంతో మంది సహాయం అడిగాను. కానీ నాకు సరైన సమయంలో లేదా నేను ఆత్మహత్య నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది నేను. అటువంటి టైంలో మీరు నాకు ఇవి ఇచ్చారు, ఇవి చేశారు అంటే ఆ వ్యక్తి వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఎట్లాంటి సమయంలో వచ్చి మనకి ఆ సహాయం అందింది, దాన్ని కృతజ్ఞతా భావంతో మీరే నా దేవుడు, మీరే నాకు దేవుడి కంటే ఎక్కువ
ఈ మాటలు మనం వింటాం. అదే విధంగా దేవతల అవసరాలు వచ్చినప్పుడల్లా వాళ్ళపై బ్రహ్మను అడుగుతారు. బ్రహ్మ వెళ్ళి విష్ణుడు అడుగుతాడు. కానీ చాలా మంది తెలియదు, బ్రహ్మకి మించి విష్ణువు ఉన్నాడని దేవతలు కూడా చాలా మంది తెలియదు. అందువల్ల వాళ్ళ అజ్ఞానంతో బ్రహ్మ బ్రహ్మని దేవాదేవుడిగా వాళ్ళు కీర్తిస్తారు అన్నమాట. అందుకే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు కాలానికి అతీతుడివి, నీకు తెలియకుండా ఏమీ జరగదు. బ్రహ్మ ఏమో కాలానికి అతీతుడైతే కాదు. కానీ వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళ యొక్క కృతజ్ఞత అభావం. వీళ్ళకి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి అంతర్గతం కూడా మీకు బాగా తెలుసు. అందరు ఏమనుకుంటున్నారో కూడా మీకు బాగా తెలుసు. అంటే మీరు అందరి హృదయంలో మీరు పరమాత్ముడిగా ఉన్నారు అని చెప్పడం వాళ్ళ ప్రయత్నం. కానీ బ్రహ్మ పరమాత్ముడు కాదు. నువ్వు విజ్ఞానం మరియు వీరత్వంకు కారణభూతులవు. భగవంతుని మాయ ప్రభావం చే రజోగుణంతో తయారు చేయబడిన శరీరం స్వీకరించావు. నువ్వు విజ్ఞానం అంటే శాస్త్రం ఇచ్చింది అతనే. విజ్ఞానము, వీరత్వము అంటే ధైర్యము, బలము, వీరత్వం అన్నిటికీ నువ్వే కారణుడివి, నువ్వే మూలము. నీకున్న శరీరము తెలివితో తయారు చేయబడింది. అది భగవంతుడు మాయచే ఇచ్చినటువంటి ఒక శరీరం ఇవ్వబడింది. అన్ని లోకాలు నీలో ఉన్నవి. జీవులందరూ నీ నుండే ఉద్భవించారు. అన్ని లోకాలు బ్రహ్మలో ఉన్నాయని. వాళ్ళు అన్ని లోకాలు విష్ణులో ఉన్నాయని, కృష్ణుల్లో ఉన్నాయని. నిన్ను ధ్యానించేవారు మనసును మరి ఇంద్రియాలను గ్రహించగలరు. నిన్ను ధ్యానించేవారు ఎవరైనా సరే ఇంద్రియాలని, మనసుని గ్రహించుకోగలుగుతారు. కానీ విషయం ఏంటంటే, బ్రహ్మ అంత శివుడితో విష్ణుతో పోలిస్తే అంత నిగ్రహం ఉండేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే జీవతత్వం. కాకపోతే వీళ్ళందరూ కూడా బ్రహ్మని ఆ స్థాయిలో చూస్తారు. అయితే వేదాల్ని సమర్పించిన కారణంగా మిమ్మల్ని అందరూ గౌరవించరు. వీడేమో బ్రహ్మే ఫస్ట్ వేదాలు ఇచ్చాడు అనుకుంటారు. కాదు, బ్రహ్మకు ముందర కృష్ణుడు ఇచ్చాడు. కానీ అది వీళ్ళకి తెలియదు. వీళ్ళకి మనకి భగవద్గీత 7 అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తాడు, మీరు కోరుకునే వరాలన్నీ కూడా స్వయంగా దేవతలు ఇస్తున్నప్పటికీ కూడా, కానీ ఆ దేవతలకి ఆ వరాలు ఇచ్చేది నేనే అని చెప్పారు క్లియర్గా. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా బ్రహ్మని ఆ స్థానంలో పెట్టుకొని అలా కీర్తిస్తున్నారు అన్నమాట. కావున ఈ అంధకారానికి ఒక పరిష్కారం చూపించండి. వారి అభ్యర్థన బంధించి బ్రహ్మ వైకుంఠ ద్వారపాలకుల దితి గర్భ కథను వివరించారు. కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి, మీరు అందరిలో ఉన్నారు కాబట్టి, ఈ సృష్టికి మూలం మీరే కాబట్టి, దయచేసి మీకు మాత్రం తెలుసు ఈ అంధకారం ఎందుకు వచ్చిందో, ఈ చీకటి ఎందుకు వచ్చిందో మీకు బాగా తెలుసు. దయచేసి నాకు వివరించండి అని చెప్పేసి ఆ దేవతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఆ చీకటి గల కారణం ఏంటి అని బ్రహ్మ దేవతలకు చెప్తుంటే, అదే ఇప్పుడు మనకి హిరణ్యాక్షుడు, వరాహుడు వరాహుడు హిరణ్యాక్షుడు సంబంధించిన కారణం కూడా దీని నుంచి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి. సో కాబట్టి అసలు ఆ చీకటి ఎందుకు కలుగుకునింది అంటే, ప్రతి గర్భంలో ఆ రాక్షసుల్ని 2 సంవత్సరాలు పట్టి పెట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రవేశింపబోతున్నారు. వాళ్ళు ఈ లోకంలోకి రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ వ్యవస్థ అంతా కూడా అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది అని చెప్తుంది. ఈ లోకంలో ఏం జరుగుతుందంటే, ఇది కూడా ఒక సూత్రం అన్నమాట. మంచి వాళ్ళు వెళ్ళిపోతున్నా సరే, చెడ్డవాళ్ళు భూమికి రాబోతుంటే ఇట్లాంటి అపశకునాలు, ఇటువంటి అమంగళకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ రాక్షసుడు చనిపోతుంటే, లేదా మహానుభావుడు ఈ లోకంలో రాబోతుంటే, అన్ని చాలా మంగళకరమైనటువంటి విషయాలు జరుగుతాయి అన్నమాట. మంచి శకునాలు ఉంటాయి ఆ టైంలో. అది కూడా రాక్షసుడు రాబోతున్నాడు కాబట్టి మొత్తం కూడా ఆ వాతావరణం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది అన్నమాట. అయితే ఈ క్రమంలో బ్రహ్మ వాళ్ళు అసలు ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఎవరు అసలు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వివరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. సో బ్రహ్మ
అసలైనటువంటి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తున్నాడు అనమాట. అసలు వీళ్ళిద్దరూ దితి గర్భంలో ఉన్నారు కరెక్టే. అసలు వీళ్ళిద్దరు ఎవరు అసలు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వాళ్ళు ఇటువంటి వినాశకర కారణాలు, సారీ, వినాశకర కార్యాలను వాళ్ళు చేయడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా బ్రహ్మ ఇప్పుడు వాళ్ళకి వివరిస్తారు అన్నమాట. అయితే ఆయన ఈ విధంగా తన కథ చెప్పడం ప్రారంభించాడు బ్రహ్మ దేవతలకి. ఏమని? ఇప్పుడు ఆయన వైకుంఠ లోకాల గురించి మాట్లాడతారు అనమాట బ్రహ్మ. అంటే వైకుంఠ లోకాల్లో వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని. సరే, అసలు వైకుంఠ లోకాల గురించి ఎందుకు బ్రహ్మోడు చెప్తున్నాడు అని ఇప్పుడు చూద్దాం. బ్రహ్మ అంటాడు, నా 4 కుమారులైన సనక సనాతన సనందన సనత్ కుమారులు. ఈ పేర్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, లేదా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మమ్మల్ని అడుగుతారు అనమాట, బ్రహ్మ కుమారులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి మనకు అంటే చెప్పగలగాలి. సనక సనాతన సనందన సనత్ కుమారులు. మనం చూసాం కదా, ఫస్ట్ బ్రహ్మ ప్రజాపతుల్ని సృష్టించడానికి ఫస్ట్ టైం సృష్టించింది వీళ్ళని. కానీ వాళ్ళు కృష్ణ భక్తిలో నిమగ్నమై వాళ్ళ మోక్షం కోసం వాళ్ళ తపస్సు చేసుకుంటారు. అప్పుడు కోపగ్రస్తుడైనటువంటి బ్రహ్మ ఎంత అంచుకోవాలని ప్రయత్నించినా సరే, ఆయన కనుబొమ్మల మధ్యలో నుంచి శివుడు బయటకు వస్తాడు, రుద్రుడు. ఆ సనత్ కుమారులు భగవద్భక్తితో వాళ్ళు విహరిస్తా వాళ్ళు వైకుంఠ లోకాల లోకం యొక్క ద్వారాల దగ్గరికి వాళ్ళు వస్తారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఈ సృష్టిలో భౌతిక లోకాలు తిరగలుగుతారు, అలాగే ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలు వాళ్ళు తిరగలుగుతారు. వాళ్ళు ఫ్రీగా తిరగలుగుతారు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ద్వారాల దగ్గరికి వచ్చారో, వాళ్ళు చేరుకున్నారు. సో అది చెప్పిన తర్వాత బ్రహ్మ ఇప్పుడు ఏం చేశాడంటే, వైకుంఠ లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వివిధ అంశాల గురించి బ్రహ్మ వివరిస్తాడు అనమాట. ఫస్ట్ వైకుంఠంలో ఉన్న పురుషులు, వైకుంఠంలో ఉన్న పురుషులు దాదాపుగా సారూప్యంలో ఉంటూ భక్తియుత సేవల నిమగ్నమవుతారు. ఇంద్రియ తృప్తికి తావు ఉండదు. సారూప్య అంటే ఎగ్జాక్ట్ గా భగవద్గీత రూపం లాగే ఉంటారు. రూపం ఏ రూపంలో ఉంటారు, అందరూ కాదు, దాదాపుగా. వాళ్ళ ఆ రూపంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? అసలైన దేవదేవుడికి వాళ్ళు సేవ చేస్తుంటారు. అదేంటి, ఒకే రూపంలో ఉన్నప్పుడు మనం ఎలా గుర్తుపెట్టగలం? ఈయన విష్ణువు, ఈయన నారాయణుడు, మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళు జీవులు అని ఎలా చెప్పగలుగుతామంటే, రూపంలో ఇద్దరు ఒకటే, చతుర్భుజ రూపాల్లో ఉంటారు అందరూ. కానీ విష్ణువుకి కౌస్తుభం అని ఉంటుంది, కౌస్తుభం మెడలో కౌస్తుభం అని ఉంటుంది, వీళ్ళకు ఉండదు అనమాట. కాబట్టి అక్కడ వాళ్ళు నిరంతరం భగవుడి సేవలో ఉంటారు. ఇంద్రియ తృప్తికి తావు లేదు. అంటే వాళ్ళకి వాళ్ళ సొంత ఇంద్రియాలను తృప్తి పరచుకోవాలన్న ఏమాత్రం అసలు ధ్యాసే ఉండదు అనమాట. ఎంతసేపు వాళ్ళు భగవంతుని ఎట్లా తృప్తిపరచాలి అనే ఆ ధ్యాసలో ఎక్కువ ఉంటారు. మరి వైకుంఠ భగవంతుడు ఎలా ఉంటాడంటే, దేవదేవుడు, వేదముల ద్వారా అర్థమయ్యేవాడు, శుద్ధ సత్వంలో ఉండేవాడు, భక్తుల ఉన్నతికి సహాయపడేవాడు. సో వైకుంఠంలో ఉన్న భగవంతుడు ఆయన యొక్క గుణగణాలు ఆయన కీర్తిస్తూ ఇది ఈ స్టేట్మెంట్ ఉందన్నమాట. అలాగే వైకుంఠంలో వనాలు ఎలా ఉంటాయి? వైకుంఠంలో చాలా వనాలు ఉన్నాయి, ఫారెస్ట్ చాలా ఉన్నాయి. ఆ ఆ వనం పేరు నైశ్రేయనామ. నైశ్రేయ నామం ఆ వనం పేరు అన్నమాట. అక్కడ ఏమున్నాయంట? కల్పవృక్షాలు ఉన్నాయన్నమాట. కల్పవృక్షాలు అంటే మనం ఏది కోరుకుంటే అది అక్కడ జరిగిపోతుంది.
మరి ఇందాకే అన్నారు కదా ఏ కోరికలు ఉండవని, మరి ఇందాకే అన్నారు కదా, మరి వాళ్ళు అక్కడ ఏం కోరుకుంటారు అక్కడ కల్ప వృక్షాల్లో? వాళ్ళు భగవంతుడికి ఎన్ని రకాలుగా పూజించాలనుకుంటారో, ఎన్ని రకాలుగా ఆరాధించాలనుకుంటారో, వాటికి కావాల్సిన వస్తువుల గురించి వాళ్ళు కోరుకుంటారు అనమాట. వాళ్ళ కోసం ఏమి కోరుకోరు వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే అసలు వాళ్ళకి ఏమి గుర్తుండదు. వాళ్ళు పురుషుల, స్త్రీల ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళ మనసంతా కృష్ణుడితో నిండిపోయి ఉంటుంది. నారాయణుడితో నిండిపోయేసి వాళ్ళు ఎలా తృప్తిపరచాలన్న ఒకే ధ్యాసతో ఉంటారు అన్నమాట. కాబట్టి కల్పవృక్షాలు, పువ్వులు, ఫలాలు అన్ని కాలాల నిండి ఉంటాయి. ఆ కల్పవృక్షాలు ఎలా ఉంటాయంట, ఎప్పుడు పువ్వులతో నిండిపోయి ఉంటాయి, ఎప్పుడు ఫలాలతో నిండిపోయి ఉంటాయి. అక్కడ ప్రతిదీ వ్యక్తిత్వమే మరియు ఆధ్యాత్మికమే. సో చెట్లు, పువ్వులు, పళ్ళు అన్ని వ్యక్తిత్వం ఉండేటివి. వ్యక్తిత్వం అంటే ఏంటి? ఉనికి ఉండేది, వాటికి జీవం, ఉనికి ఉంది. అంటే అవి మాట్లాడగలుగుతాయి, అవి అవి తలుచుకోగలుగుతాయి. అవి ఏమనుకుంటే తలుచుకుంటాయి. ఈ రోజు నా పువ్వులు భగవన్ సేవలోకి వెళ్తే బాగుండు, నా ఫలాలు భగవన్ సేవలోకి వెళ్తే బాగుండు, భగవంతుడు అక్కడికి వస్తే స్వయంగా అవి పువ్వులు వర్షం కురిపిస్తాయి అవే అని. ప్రతిదీ ఆధ్యాత్మికమే. అక్కడ ఎవరికి భౌతిక ఆలోచనలు ఉండవు అక్కడ. అక్కడ చెట్టు అయినా, ఇసుక రేణు అయినా అన్ని, అన్నిటికీ వ్యక్తిత్వం ఉంటాయి అన్నమాట. అన్ని భగవంతుని భగవంతుడు ఏ విధంగా కోరుకుంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తయారయ్యి వాళ్ళు భగవంతుడి సేవలో నిత్యం ఉంటారు అన్నమాట. అలాగే వైకుంఠంలో దంపతులు ఎలా ఉంటారు? వాళ్ళు విమానంలో విహరిస్తూ భగవంతుని నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. మాధవి పువ్వుల నుండి వచ్చే సువాసన వారిని భగవంతుని స్మరణ నుండి తప్పించలేకపోయింది. వాళ్ళు ఎప్పుడూ వైకుంఠ విమానాలు తిరుగుతూ ఉంటారు అనమాట. తిరుగుతూ ఏం చేస్తుంటారు వాళ్ళు? భగవంతుడిని నిరంతరంగా కీర్తిస్తుంటారు. అక్కడ వైకుంఠ దంపతులు ఒకరినొకరు ఎట్లా తృప్తిపరచుకోవాలని అసలు ఆలోచన ఉండదు. వాళ్ళకి ఎప్పుడు భగవంతుని ఎట్లా తృప్తిపరచాలని తప్ప, వాళ్ళు కలవాలని, వాళ్ళు స్వయంగా ఇంద్రియాలతో అనుభవించాలని వాళ్ళ ధ్యాస ఉండదు అక్కడ. అక్కడ మాధవి పువ్వులని ఉన్నాయంట అక్కడ. అవి అత్యంత సుగంధభరితంగా ఉంటాయి. కానీ సుగంధభరితంగా ఉన్నా కూడా వాళ్ళు భగవంతు స్మరణని వాళ్ళు మర్చిపోరు. ఆ సువాసన వాళ్ళని డైవర్ట్ చేయలేదు భగవత్ స్మరణ. కానీ మనకి ఇక్కడ డైవర్ట్ చేస్తాయి. మనకి శబ్దం వచ్చిందనుకోండి, అది వెళ్ళేది అనుకుంటాం, భగవంతుని మర్చిపోతాం ఆ సమయంలో. ఏమైనా రుచికరంగా చేశారనుకోండి, మన భగవంతుడు కూడా దండం కూడా పెట్టుకోవాలన్నమాట. ఆ రుచికరం దాన్ని తినాలనిపిస్తుంది. అంటే ఇక్కడ అందరికి ఎలా ఉంటుందంటే, మనల్ని మన మనల్ని మన గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడున్న దంపతులంతా ఒకరి కోరిక ఒకరు ఎలా తీర్చుకోవాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. భర్త, భార్య, పిల్లలు మా కోరికలు ముందు తీరాలనుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఏమైనా మంచి మంచి ఫలాలు చేయలేదు, మంచి పువ్వులు ఉంటే ఆ సువాసన, ఏదైనా సెంటు కొట్టితే ఆ సువాసనకి వెళ్ళిపోతారు, భగవంతుని మర్చిపోతాం ఆ సమయంలో. మనం అడుగుతాం, ఈ సెంట్ ఎక్కడ కొన్నారు? ఎందుకంటే నాకు కూడా కావాలని, ఎందుకంటే అది నాకు బాగా నచ్చింది, అనుభవించాలి దాన్ని. కానీ వైకుంఠ లోకాల దంపతులు అలా ఉండరు అనమాట. వైకుంఠ లోకాల దంపతులు నిత్యం భగవంతుని ఎట్లా తృప్తిపరచాలనే ఆలోచన తప్ప ఇంకే ఉండదు. తర్వాత వైకుంఠంలో పక్షులు. సో వైకుంఠంలో పక్షులు చాలా అందంగా, చాలా తీయగా, రాగయుక్తంగా బాగా పాడగలుగుతాయి అన్నమాట పక్షులు అక్కడ అక్కడ. కానీ అవన్నీ కలిసి ఏం చేస్తాయంటే తేనెటీగల్ని పాడమంటాయి అనమాట. తేనెటీగని, తేనెటీగ ఏం పాడుతుంది? ఒకే శబ్దం, అంటూ ఉంటుంది అంతే. అయినప్పటికీ కూడా అక్కడ పక్షులు ఏం చేస్తారంటే, లేదు, మనం మనకి మంచి గాత్రం ఉన్నప్పటికీ కూడా తేనెటీగకు మనకి ఈరోజు అవకాశం ఇద్దాము అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఒక మెట్టు కింద దిగి తేనెటీగ ఒక మెట్టు పైకి ఎక్కించి వాటికి భగవంతుడికి దగ్గర అయ్యేటట్టుగా అవి ప్రేరేపిస్తాయి అన్నమాట. అంటే అక్కడ ఉన్న పక్షులకి ఎవరికి కూడా ద్వేషం లేదు.
ఈర్ష్య లేదనమాట వేరే వాళ్ళు. ఎంతసేపు ఇతరుల్ని త్వరగా భగవుడి సేవలకు పంపించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వ- అవకాశాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అనమాట వాళ్ళు. అంటే అక్కడ ఈర్ష్య ద్వేషాలు లేవు. అంటే మనం వైకుంఠం పోవాలి అనుకుంటే, గోలోకం అనుకుంటే దానికి ముందే మనం ఈర్ష్య ద్వేషాలు ఇక్కడే మనం వదిలేయాలి ఇక్కడ. అందుకే మనం అంటాం రాగద్వేషాలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం కొనసాగింపలేము. కొనసాగించాము అనుకుంటే, కొనసాగిస్తే మనం వైకుంఠం పోలేము. ఎందుకంటే అక్కడ వాతావరణంలో ఇవేవి అక్కడ మనం చూడలేము. కాబట్టి ఇక్కడే ట్రైనింగ్ అయ్యి ఇక్కడే మనం వాటిని పూర్తిగా మన మనసు వచ్చి తొలగించేయాలి మనం. సో ఏమేం పక్షులు ఉన్నాయంటే అక్కడ తేనెటీగ రాగానికి మిగిలిన పక్షులు పాడడం తాత్కాలికంగా ఆపివేస్తాయి. సో ఏమేం పక్షులు ఉంటాయంటే పారావతాన్యభృత సారస చక్రవాక దాత్యూహ హంస సుఖతి బర్హిణమ్య కోలాహలో విరమతే అఖిల మాత్ర బుచ్చై భృంగాదిపే హరికథ వివగాయమానే. పారతావన్య పారతావ పారవతాన్యభృత పారతావన్య ఒక పక్షి పేరు, సారస ఒక పక్షి పేరు, చక్రవాక పక్షి, దాత్యూహ పక్షి, హంస హంస, సుఖ సుఖ అంటే రామచిలుకలు, తిత్తిరి ఇద పక్షి. సో బర్హినం ఒక పక్షి. ఇలాంటి ఎన్నో పక్షులు ఉన్నాయి అక్కడ. అన్ని అద్భుతంగా పాడగలుగుతాయి అన్నమాట. కానీ వాళ్ళ కోలాహలాన్ని పక్కన పెట్టారు. అంటే వాళ్ళ పాడడం తాత్కాలికంగా ఆపేశారు అన్నమాట. ఆపేసి భృంగ భృంగ అంటే తేనెటీగ తేనెటీగని ఎంకరేజ్ చేస్తారు అనమాట. మీరు పాడండి, భగవంతుడికి దగ్గరయ్యే అవకాశం వాళ్ళు ఇస్తారు. మనం చూసాడు అప్పుడప్పుడు మనం వింటుంటాం భగవుడి యొక్క ఆయన హారం ధరించినప్పుడు కృష్ణుడు ఒక తేనెటీగ వచ్చి ఆ హారంలో ఉన్న మకరంలోకి వచ్చినప్పుడు ఆ విధంగా తేనెటీగ కృష్ణుడి దగ్గరికి వాళ్తుంది అనమాట. అంటే పక్షులు అద్భుతంగా పాడుతున్నప్పుడు కూడా ఆ పక్షులు వేరే అవి పెద్ద పాడలేకపోయినా కూడా మిగతా వేరే జీవరాశులు పాడలేకపోయినా సరే వాటికి అవకాశం ఇస్తాయన్నమాట. అంటే అక్కడ ఈర్ష్య ద్వేషాలు లేవు. అట్లనే వైకుంఠ వృక్షాలు, అక్కడ చాలా వృక్షాలు ఉన్నాయి. ఎన్నో ఎంతో కలర్ఫుల్ గా ఉంటాయి, రంగురంగులుగా ఎన్నో సుగంధాలు వెదజల్లుతాయి అవి. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తులసిని దాని తపస్సుకు మెచ్చి భగవంతుడి పొలమాల్లో స్థానం కల్పిస్తాయి వాడు. తులసి నేను వాడికి తెలుసు తులసి యొక్క స్థానం ఏంటి అని. తులసిలో అందమైన పూలే ఉండవు. మిగతా పూలు గుబాళించినట్టు సుగంధం తులసిలో ఉండదు. అయినప్పటికీ కూడా మిగతా వృక్షాలు లేదా వాళ్ళు తులసిని ముందు పెట్టి, లేదమ్మా నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి నువ్వు నీ సేవను నువ్వు అందించడం భగవంతుడి దగ్గరికి వెళ్ళు. ఇది కూడా అంతే. ఈర్ష్య ద్వేషాలు లేనటువంటి ఒక లోకం. జనన మరణ వృద్ధాప్యం జరా వ్యాధులు ఏమీ లేనటువంటి లోకం. మందార కుంద కురబోత్పర చంపకర్ణ పున్నాగ నాగ బకుల అంబుజ పారిజాత కందేర్చితే తులసికా భరణేన తస్య యస్మిన్ స్థాపః సుమనసో బహుమానినంతి. మందార కుండ పురబోత్పల చంపకర్ణ పున్నాగ నాగ బకులాంబ పారిజాత ఇలాంటి ఎన్నో వృక్షాలు, ఆ, ఎన్నో సుగంధాలు వెదజల్లేటువంటి పూలు ఉన్నాయి. కానీ తులసి అమ్మవారిని ముందు పెడతారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళు వైకుంఠంలో ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉన్నారు. సో భక్తుల సాంగత్యం కూడా ఆ విధంగా ఉండాలి. భక్తుల సాంగత్యంలో
అందరూ ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. ఒకరినొకరికి కృష్ణుడి గురించి వివరించాలి. కృష్ణ కథని చర్చిలోకి ఎప్పుడు తీసుకొస్తూ ఉండాలి. ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తే చిన్న చిన్న మనం మెచ్చుకోవాలి వాళ్ళని. ఆ విధంగా ఎప్పుడైతే మనం భక్తుల వాతావరణంలో ద్వేషానికి తావు లేకుండా ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా వైకుంఠంలో ఆల్రెడీ ఉన్నట్టే వాళ్ళు. అది భూమిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వైకుంఠంలో ఉన్నట్టే. సో అటువంటి వాళ్ళు వైకుంఠానికి అర్హులు అన్నమాట. తర్వాత వైకుంఠ విమానాల గురించి చెప్పారు. ఆ వైకుంఠ విమానాలు మణిమాణిక్యాలతో తయారు చేయబడింది. నిరంతరం కృష్ణ స్మరణలో పురుషులు ఉన్న కారణంగా సౌందర్యం అనే స్త్రీల వారిని ఆకర్షించలేదు. ఇందాక మనం చెప్పుకున్న వైకుంఠ విమానాల్లో వైకుంఠ దంపతులు, భార్యాభర్తలు, పురుష స్త్రీలు చూతూ ఉంటారు. ఆ వైకుంఠం మన దేంతో తయారు చేయబడింది, మణిమాణిక్యాలు తయారు చేయబడింది. అయితే అక్కడ పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా నిరంతరం కృష్ణ స్మరణ ఉండడం వల్ల వాళ్ళు ఒకరిని ఒకరు ఆకర్షించుకోలేరు, లేదా ఒకరు ఇంకొకరిని ఆకర్షించాలన్న తాపత్రయం పడరు అన్నమాట వాళ్ళు. సో కాబట్టి అక్కడ వైకుంఠ లోకాల్లో పురుష స్త్రీ ఉన్నప్పటికీ కూడా, కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నమాట, నేను పురుషుడిని నేను స్త్రీ అని వాళ్ళకి ఏం తెలియదు. మొత్తానికి వాళ్ళ స్వభావం, వాళ్ళ వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క వాసనలు అన్ని కూడా కృష్ణ స్మరణలోకి నిండిపోయి ఉంటాయి మొత్తం. ఆ, దాని శ్లోకం ఒకటి చెప్పారన్నమాట. ఏమని? యత్ సంకులం హరిపదామితి మాత్ర దృష్టై వైడూర్యమారకత హేమమయైర్విమానై येषामृता कटितटा स्मितशोभिमुख्य కృష్ణాత్మనం నరజరదుర్ ఉత్స్మాద్యాయ్. అంటే అక్కడ ఎలా ఉంటుందంట, వైడూర్య మారకట హేమ మయూర్ విమానై, విమానాలు వైడూర్యంలో వజ్ర వైడూర్యాలతో మణిమాణిక్యాలతో చేయబడినటువంటివి అయినప్పటికీ కూడా దాంట్లో విహరించేటువంటి ఎవరైతే పురుషులు స్త్రీలు ఉంటారో వాళ్ళు నిరంతరం కృష్ణుడి స్మరణలో ఉండడం కారణంగా వాళ్ళు ఆ, ఒకరినొకరు ఆకర్షింపబడలేరు. నెక్స్ట్ వైకుంఠ స్త్రీలు ఎలా ఉంటారు, వాళ్ళు లక్ష్మీదేవి వలె అందంగా ఉంటారు. లేదా పురుషులు విష్ణులాగా ఉంటే, ఇంకా స్త్రీలు లక్ష్మీదేవి వలె అందంగా ఉంటారు. వాళ్ళు నిరంతరం భగవంతుని యొక్క కంటపడాలని వాళ్ళు నిరంతరం అక్కడ ఎన్నో సేవలు చేస్తారు, చిమ్ముతూ ఉంటారు, భగవుడికి ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. ఆడున్న అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకని? భగవుడి యొక్క కంటపడాలని. ఎందుకంటే సేవ చేస్తే తప్ప భగవుడికి కంట ఎవరు పడలేరు. అందువల్ల అక్కడ స్త్రీలు నిరంతరం ఏదో ఒక విధంగా భగవుడికి కంటపడాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సేవలో నిమగ్నం అవుతారు. కాబట్టి ఎవరైతే వైకుంఠ వివరణలో ఆసక్తి చూపని వారు అసలైన దురదృష్టవంతులు. అనవసరమైన చర్చల్లో నిమగ్నం అవడం వల్ల బుద్ధి మందగించి భాగ్యము కోల్పోయి నరకం వైపు ప్రయాణిస్తారు. ఎటువంటి వాళ్ళు వైకుంఠం చేరుకోలేరు అంటే, వాళ్ళకి వైకుంఠం గురించి వైకుంఠ వివరణలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉండదో వాళ్ళు వైకుంఠానికి పోలేరు. వాళ్ళకి కృష్ణ కథ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే వాళ్ళకి వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళకి, లేదా వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, వేరే అంశాల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి కృష్ణ కథ లోపలికి ఎక్కదు అన్నమాట. కాబట్టి వాళ్ళు అనవసరమైన చర్చల్లో నిమగ్నం అవుతా ఉంటారు. రాజకీయాలు, సినిమాలు, ఏ, పక్కింటి ఎదురింటి కథలు, ఏదో వాళ్ళు టైం పాస్ చేయడానికి అనవసరమైన సినిమాల గురించి, లేనిపోని ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్, రోజు ఏదో ఒక అంశాల గురించి ఏదో ఒకటి వాగుకుంటూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బుద్ధి మందగించబడుతుంది. బుద్ధిలో ఆ, ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధాంతం లోపలికి ఎక్కదు అసలు. ఎందుకంటే బుద్ధి అంతా కూడా భౌతిక లోకాల్లో జరిగే డ్రామాలు, నాటకాల గురించి ఎక్కువ లోపల కొని ఉంటారు అనమాట ఎక్కువ లోపల.
అందుకే బుద్ధి మందగించింది, దురదృష్టం కోల్పోతున్నారు. అంటే మానవ జన్మలో మాత్రమే మనం బాగా గురించి తెలుసుకోవాల్సిన మనము, వాళ్ళు ఈ అంశాలు ఎక్కువ, వాళ్ళు ఆ, ఎక్కువ పెట్టుకోవడం వల్ల, ఎక్కువ తలుచుకోవడం వల్ల వాళ్ళకి అదృష్టం కోల్పోతున్నారు. వైకుంఠం గురించి తెలుసుకునే అవకాశం వాళ్ళకి పోగొట్టున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నరకం అయితే వెళ్తారు. కాబట్టి పరమ సత్యం యొక్క జ్ఞానం కేవలం మానవ జన్మలో తెలుసుకోవడం సాధ్యం కనుక దేవతలు సైతం అటువంటి జన్మను కోరుకుంటారు. దేవతలు కూడా కోరుకుంటారు అనమాట. మాకు ఈ దేవతల జీవితాల కంటే కూడా మాకు మానవ మానవ జన్మ కావాలి అని. ఎందుకంటే మానవ జన్మలో మాత్రమే సంపూర్ణంగా కృష్ణుడి యొక్క జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంది. పై లోకాల్లో భోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కృష్ణ గురించి తెలుసుకునే అవకాశాలు తక్కువ. స్వర్గ లోకాల్లో, జనలోకాల్లో కష్టం. కానీ ఒక భూమి మీద మాత్రమే, మా మాంజలు పెట్టిన భూమి మీద వాళ్ళకి మాత్రమే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆచార్యులు, ఋషులు, మునులు, భక్తులు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ భగవం గురించి చెప్పే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దేవతలు సైతం మానవ జన్మ కోరుకుంటారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు భగవంతుడిని, వైకుంఠాన్ని అర్థం చేసుకోలేని వాడు మాయకు ప్రవర్తన వాడై ఉంటాడు. వాడు అర్థం చేసుకుంటాడు, వాడు వైకుంఠం వెళ్ళిపోతున్నాడు. అర్థం చేసుకోలేని వాడు అంటే అతను మాయకి ప్రభావితమైన వాడు కాబట్టి అతను ఈ అర్థం చేసుకోలేడు. వైకుంఠం గురించి, భగవద్గీత గురించి అర్థం చేసుకోలేడు. కాబట్టి కృష్ణ కథ వినడంతో దివ్యమైన పరమానందానికి గురవుతారో వారు మాత్రమే వైకుంఠం ప్రవేశించారు. మరి ఎటువంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్తారంటే నిరంతరం కృష్ణ కథ వినడంతో వాళ్ళు దివ్యమైన పరమానందానికి గురవుతారు. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు వైకుంఠానికి ఆ వారు మాత్రమే వైకుంఠంలోకి ప్రవేశిస్తారు. ఓకే. కాబట్టి కృష్ణ కథా శ్రవణం రోజు భాగవతాన్ని వినడం మనకి వైకుంఠానికి వెళ్ళడానికి ప్రాప్తిస్తుంది. సో ఆ విధంగా బ్రహ్మ వైకుంఠ లోకాల్లో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు, ఆ, వాటన్నిటి గురించి వివరిస్తూ ఒక విధంగా మనకి అందరికి కూడా వైకుంఠాన్ని పరిచయం చేశారనమాట. ఎవరు బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మకి తెలియకుండా ఏమీ ఉండదు. బ్రహ్మకి వైకుంఠం ఎక్కడ ఉంటుందో తెలుసు. ఎవరు ఎటువంటి వాళ్ళు వైకుంఠంలో ప్రవేశించగలుగుతారు అంటే ఏ భావన ఉన్న వాళ్ళు వైకుంఠం ప్రవేశిస్తారు, ఎటువంటి లక్షణాలు మనం కనబరుచుకోవాలి. సో ఈ విధంగా బ్రహ్మ దేవతల్ని హిరణ్యాక్షుడిగా రావడానికి గల కారణాలు, లేదా వరాహుడు హిరణ్యాక్షుడు చంపడానికి గల కారణాలు ఏం తెలుసుకోవాలనే భావనలో ముఖ్యంగా వాళ్ళు ఈ లోకాలు ఈ చీకటి ఎందుకు వచ్చింది అన్నప్పుడు బ్రహ్మ దితి వాళ్ళని గర్భంలో 100 సంవత్సరాలు అట్లాగే పట్టి ఉంచింది. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చింది. కాబట్టి ఈ మొత్తం వాతావరణంలో చాలా అమంగళకరమైనటువంటి అపశకునాలు చాలా మనం చూడబోతాం మనము. కాబట్టి దీనికి గల కారణాల వల్లనే మన ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావాల్సి వచ్చింది అని ఆ విషయాలు కూడా ముందు ముందు చెప్తారు అనమాట. అది మనం సోమవారం చూసుకుంటాం. మరి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंद।